అత్తగారి దెప్పి పొడుపులు అలవాటైపోయాయి. కానీ ఇప్పుడు ఇరుగు పొరుగు వారు కూడా లేనిపోని మాటలు మాట్లాడుతున్నారు. సునీల్‌కి వీటన్నిటి గురించి ఏం చెప్పగలను? ఎందుకో తెలీదు కానీ ఆయన ఇంటికి రాగానే నీరసంగా పడిపోయేవారు. శరీరంలో ప్రాణమే లేనట్లుగా. ఆయనతో మాట్లాడటం పక్కన పెడితే దీని గురించి ఆలోచించటం కూడా ఏదో పాపాపంలా అనిపించేది. అప్పుడే ఒకరోజు నేను సోషల్ మీడియాలో లివ్ మస్టాంగ్ గురించి చదివాను. చాలామంది వీడియోలు చూశాను. మొదట్లో నమ్మకం కలగలేదు. కానీ ధైర్యం చేసి ఒక రిస్క్ తీసుకొని దానిని ఆర్డర్ చేశాను. నేను సునీల్‌కి ప్రతిరోజు ఒక క్యాప్సూల్ ఇవ్వటం మొదలుపెట్టాను. కేవలం 7 రోజులు. ఆ తర్వాత వచ్చిన మార్పు. ఈరోజు నేను 2 నెలల గర్భిణిని. ఆయన గంటల తరబడి అస్సలు ఆగేవారు కాదు. ఆయనలోకి అంత శక్తి ఎక్కడి నుండి వచ్చిందో అర్థం కాలేదు. నిజం చెప్పాలంటే పాత సునీల్ మళ్ళీ తిరిగి వచ్చారని నాకనిపిస్తోంది. నా గత వీడియోలో ఎంతోమంది పురుషులకు సంబంధించిన సమస్యల గురించి అడిగారు. కోరిక తగ్గడం, శక్తి లేకపోవడం, త్వరగా అలసిపోవడం, పెరుగుతున్న వయస్సులో కోల్పోయిన శక్తి మరియు బలహీనత గురించి. అందుకే నేను అందరికీ చెప్పాలనుకుంటున్నాను, ఈ సమస్యలను ఎప్పుడూ చిన్నగా తీసుకోకండి. ఒక వయసు తర్వాత త్వరగా అలసిపోవడం, మూడ్ రాకపోవడం, శక్తి లేకపోవడం అంటే ఇది ప్రమాద సూచన. ఇది ఎప్పుడు మీపై పూర్తిగా ప్రభావం చూపిస్తుందో మీకు తెలియజేయండి. ఇది మీ శరీరాన్ని ఉత్సాహంతో నింపుతుంది. ఎప్పటికీ తగ్గని ఉత్సాహాన్ని ఇస్తుంది. మీ శక్తి, ఎనర్జీ అన్నింటినీ పెంచుతుంది. ఇది నరాలను శాంతపరిచి, మీ శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరిచి, అలసట మరియు మాంద్యాన్ని తగ్గిస్తుంది. ఇప్పుడు పురుషులకు సంబంధించిన అన్ని సమస్యల నుంచి మీకు మంచి ఉపశమనం లభిస్తుంది. వరల్డ్ జర్నల్ ఆఫ్ ఫార్మస్యూటికల్ రీసెర్చ్లో ప్రచురితమైన నివేదిక ప్రకారం రసాయనంలో గోక్షుర, అకర్కర, శతావరి, అశ్వగంధ, కౌంచ్ పీజ మరియు బిచ్చువా పత్తి వంటి ఔషధాలు ఉంటాయి. ఇవి మీ కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందటంలో సహాయపడతాయి. పెద్ద వయసు ఉన్న పురుషుల్లో కోరిక తగ్గడానికి ఇది ఒక అరుదైన ఔషధం. ఎందుకంటే ఇది పిట్యూటరీ హార్మోన్లు అయిన FSH మరియు LHను ప్రోత్సహిస్తుంది. అంటే మీలో కోరికను పెంచుతుంది. అలాగే ఇందులో శుద్ధ శిలాజిత్ కూడా కలిపారు. మీరు మళ్ళీ యువకుల లాంటి ఉత్సాహాన్ని అనుభవించడానికి. కొన్ని రోజుల వినియోగంతోనే మీ సమస్యలు తగ్గుతున్నాయని మీరు స్వయంగా గమనిస్తారు.